బాలయ్య బాబు న్యూ సినిమా బాంబేలో ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్. నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ప్రతిష్టాత్మక 111వ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా భారీ అంచనాలు రేకెత్తిస్తుంది. ఎన్బికే 111 గా వ్యవహరిస్తున్న ఈ సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ లో సాగే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటోంది. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కథను తీర్చిదిద్దుతున్న ఈ ప్రాజెక్టుకు టాలెంటెడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ కొత్త సినిమా పట్ల అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం బాలకృష్ణ ముంబై చేరుకోవడం చిత్ర యూనిట్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ముంబై బ్యాక్ డ్రాప్ కు తగ్గట్లుగా నగర వాతావరణంలో కొన్ని ముఖ్యమైన టాకీ సీన్స్ ను తెరకెక్కించనున్నారు. అలాగే హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లను కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేయడం జరిగింది. అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్ల సహాయంతో ఈ ఫైట్స్ ను ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో బాలకృష్ణను పూర్తిగా కొత్త గెటప్ లో చూపించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు ఆయన చేసిన పాత్రల కంటే భిన్నంగా ఈసారి ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ పాత్రలో ఆయన కనిపించనున్నారని తెలుస్తోంది. మాస్ యాక్షన్ తో పాటు ఎమోషన్ కి కూడా ప్రాధాన్యం ఉన్న ఈ పాత్ర బాలకృష్ణ కెరీర్ లో మరో మైలురాయిగా నిలవచ్చని భావిస్తున్నారు. ఆయన స్టైల్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాత్రకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక హీరోయిన్ గా స్టార్ నటి కాజల్ అగర్వాల్ నటిస్తుండటంతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. బాలకృష్ణ కాజల్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు కథలో కీలక మలుపులు తిప్పుతాయని చెబుతున్నారు. ఇక వీరి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతున్నాయని సమాచారం. ఇక అదే సమయంలో యాక్షన్ మరియు ఎమోషన్ రెండింటినీ సమపాలనలో మేళవిస్తూ దర్శకుడు గోపిచంద్ మలినేని కథను ముందుకు నడిపిస్తున్నారని తెలుస్తోంది. ఇక ముంబై షెడ్యూల్ లో ప్రధానంగా గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ కు సంబంధించిన సన్నివేశాలపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నగరంలోని ప్రత్యేక లొకేషన్లలో చిత్రీకరణ జరగనుంది. పెద్ద సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు, భారీ సెట్లు, హై అండ్ టెక్నికల్ వర్క్ తో ఈ షెడ్యూల్ ను అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక బాలకృష్ణ ఈ సినిమాలో పూర్తిగా డిఫరెంట్ మేకవర్ తో కనిపించుండటం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. ఆయన గత చిత్రాలతో పోలిస్తే ఈ పాత్రలో మరింత రఫ్ అండ్ టఫ్ లుక్ లో కనిపిస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ కావడంతో ఆయన పాత్రలో గంభీరత, ఆగ్రహం, భావోద్వేగాలు అన్ని కలగలిపి ఉంటాయని చెబుతున్నారు. ఇక ఈ ప్రాజెక్టు పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ సినిమాపై హైప్ ను మరింత పెంచాయి. బాలకృష్ణ, గోపిచంద్ మలినేని కాంబినేషన్ మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా విడుదల తర్వాత కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి ఎన్బికే 111 చిత్రం మాస్, యాక్షన్, ఎమోషన్ కలయికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక బాలకృష్ణ కొత్త అవతారం, గోపిచంద్ మలినేని డైరెక్షన్, కాజల్ అగర్వాల్ కీలక పాత్ర ఇవన్నీ కలిపి ఈ సినిమా టాలీవుడ్ లో మరో పెద్ద హిట్ గా నిలిచే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ముంబై షెడ్యూల్ పూర్తయితే సినిమా షూటింగ్ మరింత వేగం పుంజుకోనుందని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.